నమస్కారం. నిత్యం భగవంతుడి ఆరాధన విశేషాల్ని తెలిపే దేవరాగం కార్యక్రమానికి స్వాగతం. శుభాశుభాలను తెలియజేసే నేటి పంచాంగంలో ముందుగా ఈ రోజు పంచాంగ విశేషాల్ని తెలుసుకుందాం. మే 7 శనివారం. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, శనివారం. తిథి షష్ఠి. మధ్యాహ్నం 2:56 వరకు. నక్షత్రము పునర్వసు. మధ్యాహ్నం 12:18 వరకు. వర్జ్యము రాత్రి 9:11 నుండి రాత్రి 10:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:40 నుండి ఉదయం 6:32 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి ఉదయం 8:50 వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 7:15 వరకు. తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో అతి పవిత్రమైన క్షేత్రంగా నీరాజనాలు అందుకుంటున్న ఆలయం, లోక కళ్యాణార్థం పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించిన చివరి లింగంగా బాసిల్లుతున్న దేవాలయం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలోని చెరువుగట్టు గ్రామంలో కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తున్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వైభవాన్ని ఈరోజు మా ఊరి దేవుడు కార్యక్రమంలో తెలుసుకుందాం. పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించిన చివరి శివలింగం. లింగంపై జడల మాదిరి రేఖలతో దర్శనమిచ్చే జడల రామలింగేశ్వరుడు. చెరువుగట్టు కొండపై జడల రామలింగేశ్వరుడు, కొండ కింద పార్వతీదేవి వెరసి పార్వతీ జడల రామలింగేశ్వర క్షేత్రం. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది నల్గొండ జిల్లాలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం. లోక కళ్యాణార్థం పరమశివుడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాల్లో ఇది చివరిదిగా ప్రతీతి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలోని చెరువుగట్టు గ్రామంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం కొలువయుంది. ఈ ప్రాంతం చెరువుగట్టున ఉండడంతో చెరువుగట్టుగా అవతరించిందని పెద్దలు చెప్తున్నారు. ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు రేఖలుగా ఉన్న రామలింగేశ్వరుడు కొండపైన, కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండడంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది. మాకు దేవుడి దగ్గరకు వచ్చిన కాంచి ఆరోగ్యం కానీ, ఉద్యోగాలు కానీ, అనేక రకాల సమస్యలు ఏమన్నా మంచి జరగడం జరుగుతుంది. కాబట్టి మేము చెరువుగట్టుకి ప్రతినిత్యం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ దేవాలయం సంస్థ దేవాదాయ శాఖ వారు కూడా కొంచెం మంచి ఏర్పాట్లు చేసి భక్తులకు మంచి వసతులను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి మంచి జరుగుతుందనే ఒక నమ్మకం ఉంది. ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలున్నాయి. కొండ పై భాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండలపై మరొక శివలింగం కూడా ఉంది. 3 గుండ్లు ఎక్కితే కడగండ్లు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గుండ్లపై ఉన్న స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకుని క్షీరాభిషేకం చేస్తారు. 2 బండల మధ్య ఉన్న చిన్నపాటి సందులో నుంచి భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. కల్మషం లేకుండా శివనామాన్ని జపిస్తూ వెళ్తే భారీ కాయులు సైతం ఆ బండల మధ్య నుంచి బయటికొస్తారని, దుర్బుద్ధితో వచ్చేవారు అందులోనే ఇరుక్కుపోతారని భక్తులు చెప్తున్నారు. అయితే కాలక్రమంలో భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రత్యామ్నాయంగా ఇనుప మెట్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో దర్శనమిచ్చే స్వామివారి పాదాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈ క్షేత్రంలో అమావాస్య రోజున ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే సర్వ పాపాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అన్ని క్షేత్రాల్లో కూడా శివలింగాకారాలు సాధారణంగా తూర్పు గాని, ఉత్తరముఖంగా కానీ ప్రతిష్ఠ ఉంటాయి. కానీ ఈ యొక్క శివుడికి ఉండబడినటువంటి పంచముఖాల్లో పశ్చిమముఖంగా ఈ యొక్క శివుడు ఈ యొక్క క్షేత్రంలోని వెలిచి ఆరోగ్యప్రదాతగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రంలో కొలువైన రామలింగేశ్వరుడికి జడల రామలింగేశ్వరుడుగా పేరు రావడానికి పురాణ గాథ ఉంది. ఈ ప్రదేశంలో ఎంతో కాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వ భాగంపై ఒక దెబ్బ వేశాడని, ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి
భక్తులను అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం చెప్తోంది. అయితే పరశురాముడు పరశువుతో కొట్టిన సమయంలోనే శివలింగం వెనక భాగంలో జడలుగా లింగాకారం ఏర్పడిందని, అందుకే జడల రామలింగేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కిందని పురాణాలు చెప్తున్నాయి. సూక్ష్మంలో మోక్షంలా మంత్రాన్ని పఠిస్తే చాలు మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి అలాంటి మంత్రాన్ని మనకు అందిస్తున్నారు శ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. నవగ్రహముల యొక్క అనుగ్రహము కోసము మంత్రాత్మకమైనటువంటి శ్లోకమును మంత్రమును కూడా మనము తెలుసుకుందాము. బుధవారమునకు సంబంధించినటువంటి దేవతా గ్రహము బుధగ్రహము అన్నమాట. ఈ బుధగ్రహము అనుకూలంగా గనక లేకపోయినట్లయితే, లేదా బుద్ధి సంబంధమైనటువంటి వ్యత్యాసములు తొలగిపోయి బుద్ధి బలము చక్కగా పెరగాలి అన్నట్లయితే బుధుణ్ణి పూజించమని మనకి శాస్త్రం విధిస్తున్నది. ఓం బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేతు బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే అని. బుద్ధి ప్రదాత మరి బుధగ్రహము అన్నమాట. బుద్ధిమంతుడు, బుద్ధిని కలుగజేసేటువంటి వాడు, అందరినీ బుద్ధిమంతులను చేసేటువంటి వాడు బుధగ్రహము. వ్యవసాయాత్మిక బుద్ధి. బుద్ధి అంటే ఎంతో కఠోర పరిశ్రమ, కఠినమైనటువంటి పరిశ్రమ, చక్కని కృషి చేయటానికి, తద్వారా విజయాన్ని పొందడానికి కావాల్సినటువంటి సాధన సంపత్తియే బుద్ధి అన్నమాట. అదే సమయస్ఫూర్తి. అటువంటి సమస్త శుభములను ఇచ్చేటువంటి వాడు బుధగ్రహము. బుధగ్రహ అభిమాని దేవత. ఆ బుధగ్రహాన్ని పూజించేటువంటి చక్కని శ్లోకమున్నది. ఓం ప్రియంగుకళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. అంతేకాకుండా ఈ శ్లోకమే కాకుండా బుధగ్రహము యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చక్కని బీజాక్షర సంపుటితమైనటువంటి చక్కని మంత్రం ఉన్నదండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. మరొక్కసారి ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. జాతకంలో బుధగ్రహము అనుకూలంగా లేనటువంటి వాళ్ళు ఈ యొక్క శ్లోకమును కానీ మంత్రమును కానీ రెండింటినీ కానీ 17,1717 సార్లు గనక పఠించినట్లయితే బుధగ్రహము యొక్క అనుకూలత వల్ల సమస్త శుభములు కూడా కలుగుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, మరి ధనధాన్యముల యొక్క సమృద్ధి కలుగుతుంది, బుద్ధి కుశలత కలుగుతుంది, పోటీ పరీక్షలలో విజయాన్ని కూడా చక్కగా పొందుతారండి. ఈ బుధగ్రహమునకు విష్ణుమూర్తి అధిదేవత, శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యధిదేవత. ఆ విధముగా బుధగ్రహము యొక్క అనుగ్రహము కోసము విష్ణుమూర్తిని, శ్రీమన్నారాయణుని కూడాను ఉపాసన చేయవచ్చు. ప్రతిరోజు కూడా కనీసము 108 సార్లు, లేదా కుదరని పక్షంలో బుధవారము నాడైనా 108 సార్లు ఈ యొక్క శ్లోక మంత్రాన్ని కానీ బీజాక్షర సంపుటితమైన మంత్రాన్ని కానీ పఠించి బుధగ్రహము యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందుదామండి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. చిదచిత్పర తత్వానాం తత్వాయాథార్య వేదినే రామానుజాయ మునయే నమో మమ గరీయసే. నవవైకుంఠం ముచ్చింతల్లో భగవద్రామానుజుల 1000వ తిరునక్షత్ర మహోత్సవాలు మే 5 నుంచి 9 వరకు విశేష ఆరాధనలు.
సువర్ణ రామానుజ బృహన్మూర్తిగా తిరుమంజన సేవలు, చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా క్రతువులు. ఇప్పుడు దారులన్నీ ముచ్చింతల్ వైపు బారులు తీరుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వైభవోపేతంగా నిర్వహిస్తున్న శ్రీరామానుజుల తిరునక్షత్రోత్సవాల్ని తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు. సమతా స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన భగవద్ రామానుజులు అవతరించి 1005 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మే 5 నుంచి 5 రోజుల పాటు ఆధ్యాత్మిక నగరి శ్రీరామనగరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరునక్షత్ర మహోత్సవాల్లో 2వ రోజు ఉదయం నుంచి విశేష కార్యక్రమాలు ప్రారంభించారు. స్ఫూర్తి కేంద్రంలోని సువర్ణ రామానుజుల బృహన్మూర్తికి పసుపు, చందనం, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజన సేవను స్వయంగా త్రిదండి చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా నిర్వహించారు. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వ ఉదయేత్ పురుషః. ఇలవైకుంఠపురి శ్రీరామనగరంలో కొలువుదీరిన భగవద్ రామానుజుల తిరుమంజన సేవ అనంతరం అలంకరణ సమయంలో తిరుప్పావై సేవ చేయడం ఆనవాయితీ. అలంకరణ తర్వాత హారతిని సమర్పించి శ్రీరామానుజ అష్టోత్తర శతనామావళి పఠించారు. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் மல்லாண்டதிண்டோல் மணிவண்ணா உன் செவடி செவ்வி திருக்காப்பு அடியோமோடும் நின்னோடும் பிரிவின்னி 1000 பல்லாண்டு வடிவாய் நின் வலமார்பினில் வாழுகின்ற மங்கையும் பல்லாண்டு வடிவாற்றோதி வலத்துறையும் சுடராழியும் பல்லாண்டு படைபோர் புக்கு முழங்க சதித்தருளா பூர்வாச்சாரியர்கள் போதமனட்டானங்கள் கூர்வார் வார்த்தைகளை கொண்டு நீ தெரி. దీప ధూప నైవేద్యాలు సమర్పించి స్వామికి మంగళాశాసనాలు చేశారు. తర్వాత శాత్తుమురై, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణతో ఉదయం సేవాకాలం పూర్తయింది. రామానుజార్య దివ్యాజ్ఞా ప్రతివాసరముజ్వల దిగంతవ్యాపినీ భూయాత్ సాహి లోకహితైషిణీ శ్రీమన్ శ్రీరంగశ్రియమణుభద్రవా అనుదినం సంవర్ధయా. శ్రీమన్ శ్రీరంగశ్రియమణుభద్రవా అనుదినం సంవర్ధయా. నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. తిరునక్షత్ర మహోత్సవాల్లో సాయంత్రం సేవాకాలంలో శ్రీ 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 అహోబిలం జీయర్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణతో కార్యక్రమం మొదలైంది. సాంప్రదాయక వేషధారణతో విచ్చేసిన భక్తుల జయ జయ ధ్వానాల నడుమ భగవద్ రామానుజులు తిరువీధి సేవతో ఫౌంటైన్ ప్రాంగణానికి విచ్చేశారు. భగవద్ రామానుజుల మనోసంకల్పం సాకారమైందనిపించేలా విచ్చేసిన భక్తులందరూ కలిసి తన్మయత్వంతో రామానుజుల సన్నిధిలో భజనలు ఆడి పాడారు. అనంతరం స్వామివారి ఉపదేశాత్మక సందేశంలో శ్రీరామానుజ ఏకవిశంతి స్తోత్రాన్ని భక్తులతో జపింపజేశారు. कर्नाटक राज्य में मेलकोटा एक जगह है, वहां पर था एक मंदिर, परंतु वो किसी न किसी कारण से वो तो पूरा खराब हो गया और मंदिर को कोई उखाड़ दिया. उस समय में स्वामी जी महाराज वहां गए थे और भगवान की मूर्ति को ऊपर लाए. वो एक जमीन पे थी, मूर्ति को बाहर निकाले और वहां की राजा को बोलकर
फिर मंदिर का पुनर्निर्माण की थी। मंदिर का निर्माण हो गया, परंतु वहां पर यात्रा मूर्ति थी नहीं। तो वहां रहने वाले लोगों से पूछा कि ये क्या हो गया यात्रा मूर्ति। लोग बताया कि महाराज, यहां कोई इस मंदिर को उखाड़ने के पश्चात मूर्ति को यहाँ का लेके गया और यहाँ कोई आसपास में रहने वाले कोई राजा था, उन्होंने अपने पास रख लिया और वो वहां से लेकर वो दिल्ली में रहने वाले सुल्तान को दे दिया। दिल्ली में था मूर्ति। रामानुजाचार्य स्वामी जी दिल्ली जाने के लिए, वहां का सुल्तान को मिलने के लिए, उनसे मांगकर मूर्ति को फिर लाने के लिए चाह रहे थे। लेकिन उस समय में वहां रहने वाले पंडित लोग कोई भी साथ नहीं दिए। अरे हम उनका मुंह तक नहीं देखेंगे, क्यों आएंगे वहां पर, लोग मना करते थे। रामानुजाचार्य स्वामी जी महाराज वहां रहने वाले जो आपका जो पूर्वज जो थे ना वन में, वहां रहने वाले जो आदिवासी लोग थे, जिनको दलित बोलते हैं, ऐसे लोग थे वहां पर, वो सब कहे थे कि महाराज हम सब आपके साथ आएंगे, चलेंगे वो सुल्तान के बाद और भगवान के बारे में मांगेंगे भी। रामानुजाचार्य स्वामी जी को बहुत आनंद हुआ। इन सब को लेकर स्वामी जी दिल्ली गए हैं और दिल्ली में आप लोग सब आप जैसे थे, वो सबको सर पे तिलक था और तिलक ऐसा ऐसा पूरा लगाए। देखे तो कोई हराम लोग जैसा नहीं लगा। और सुल्तान पूछा, ये लोग क्यों आए हैं? आपके साथ थोड़ी मांगने के लिए आए हैं, तो बुलाओ अंदर। बुलाए अंदर। और रामानंद स्वामी जी आगे गए, क्या चाहिए आपको? तो रामानंद स्वामी जी ने कहा, हमारा भगवान आपके साथ हैं, तो यदि आप दें तो हम उस मूर्ति को ले जाएंगे और हमारे वहां पूजा करेंगे। तो सुल्तान ने हंसा, अरे आप लोग भगवान बोलते हैं क्या? भगवान ऐसा थोड़ी रहता है, भगवान तो हर जगह में होता है, कहीं रहता है। यदि आप इनको भगवान मानते तो आप बुलाओ तो वो आएगा, यदि वो आता है तो हम दे देंगे। तो रामानुजाचार्य स्वामी जी महाराज ने पूछा, आप सच अपने बात पे खड़े रहते हैं? हम बुलाएंगे, यदि भगवान आ जाएं तो क्या आप सचमुच दे देंगे क्या? तो सुल्तान ने कहा, आप चिंता मत कर, यदि आप बुलाएंगे तो वो भगवान होकर आता है तो समझो मैं हर प्रकार की मर्यादा के साथ भेजूंगा। तो ये तो बड़ा सवाल थी। रामानुज स्वामी जी महाराज ने स्वीकार किया और वहीं जो उन्हीं की सभा में, वहां पर रामानंद स्वामी जी बैठकर ध्यान में जाकर भगवान को पुकारा, हे नारायण आजा, हे नारायण आजा। जब रामानुजाचार्य स्वामी जी ने ऐसा बुलाए तो आश्चर्य चमत्कार क्या हुआ पता ही नहीं है।
तो वो छोटी सी मूर्ति ऐसा चल चल कर आए और उनके गोंद में आके बैठ गया। बोल भाव कृपा वत्सल भगवान की। सुल्तान कभी भी ऐसी चीजों को देखा नहीं, उनको तो आश्चर्य है। यद्यपि उनको विश्वास नहीं है, फिर भी ये तो चमत्कार है। क्या मंदिर में मूर्ति ऐसा कभी चल चल के आकर कहीं दिखता है आपको? देखा कभी ऐसा? आ गए और उनके गोंद में भी बैठ गया। तो सुल्तान रामानुजाचार्य स्वामी जी महाराज को सलाम किया। महाराज, आप तो कुछ चमत्कार ही किया है। मैं एक बार आपको प्रॉमिस किया, वाग्दान दे दिया, तो मैं वापस लूंगा नहीं। हर प्रकार की मर्यादा से मैं आपको भेजूंगा। तो घोड़े दिए, धन दिए और रामानुजाचार्य स्वामी जी महाराज को मर्यादा के साथ वापस भेज दिया। उस मूर्ति को देकर, वो मूर्ति रामानुज स्वामी के गोंद में बैठ गए ना, वो है यहां पर उनका गोंद में बैठा है। अभी आप वहां पर देख सकते हैं। रामानुजाचार्य स्वामी जी महाराज के गोंद में आके बैठ गया तो उनका नाम बन गया संपत कुमारा। कुमारा माने पुत्र है। सबको संपत्ति देने वाला जो भगवान है, वो भी रामानुजाचार्य स्वामी जी महाराज का पुत्र बन गया। रामानुजाचार्य स्वामी जी महाराज के गोंद में आकर बैठ गया। रामानुजाचार्य स्वामी जी आप लोगों के साथ वहां पर गए थे। ऐसा भगवान वापस आने के लिए सहायता जिन्होंने किया वो आप लोग हैं। भगवान वापस आने का एक क्रम, एक रास्ता आप लोगों ने दिखाया। तब तक बंद हो, थोड़ा ध्यान देकर सुनो। तब तक समाज में सबको मंदिर में आने के लिए अंगीकार नहीं था। सब मंदिर में प्रवेश होने के लिए, प्रवेश करने के लिए किसी को भी परमिशन नहीं मिलता था। रामानुजाचार्य स्वामी जी महाराज ने कहा, ये भगवान स्वयं आने के लिए जिन्होंने सहायता की, उन लोगों से अधिक कौन बनते हैं मंदिर में भगवान के पास आकर दर्शन करने के लिए लायक। तो सबको मंदिर में आने देना है। मंदिर का दरवाज उन्होंने खोल दिया और सबको साथ में लेकर मंदिर में भगवान का दर्शन कराया। न केवल दर्शन कराना, परंतु सबको वैष्णव दीक्षा भी दिए और सबको एक ही नाम है, वैष्णव। जो दीक्षा लेता है वो ये नहीं बोलता है कि मैं ब्राह्मण हूं या मैं हरिजन हूं या मैं गिरिजन हूं। क्या बोलता है? मैं वैष्णव हूं। हम सब एक ही, जैसा अभी अपने ये भोज महाराज है ना, जिन्होंने कहा ना अभी, हम सब एक ही भगवान का संतान हैं। तो हम सब आपस में बंधु बनते हैं, भाई भाई बनते हैं। हम सब एक ही भगवान का संतान हैं और हम सब उनका ही संतान हैं। तो किसी के ऊपर उन्होंने अपने पक्षपात नहीं दिखाता है, सबको अपना संतान मानता है और स्वीकार भी करता है।
इसीलिए किसी को भी मंदिर में आने के लिए रोकना मना है। सब भगवान का दर्शन करने के लिए योग्य हैं। सबको भगवान का दर्शन कराना है तो भगवान का दरवाज खोल दो और सबको मंदिर में पहुंचा दो। ये रामानुजाचार्य स्वामी जी ने उस काल में, आज नहीं। తర్వాత చిన్నజీయర్ స్వామివారు రామానుజుల వైభవాన్ని వివరించిన అనంతరం విచ్చేసిన భక్తులందరిచే భగవద్ రామానుజుల వారికి స్వయంగా ఇచ్చే హారతి సన్నివేశం కన్నుల పండువగా దర్శనమిచ్చింది. రేపటి దేవరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.